నువ్వు లింక్ చేసేయి మాకు వేసేస్తాను అది ఊడిపోయిందండి బయట ఏమొచ్చింది పెట్టు పెట్టు ఏమాగుతున్నాయి వంశీ తీసేయి కట్టు ఈయనే ఉండు సార్ వంశీ మైక్ ఇచ్చి సార్ వంశీ మైక్ దియో చాలు ఉంది సార్ మీరు అడ్డం ఇది 2024 సంవత్సరం భారతదేశంలో వ్యవసాయ రంగం రాష్ట్ర ప్రభుత్వం యొక్క కంట్రోల్లో ఉంటుంది. మార్కెట్ యార్డులు ప్రత్యేకంగా. ఇది పరిస్థితి. కింద బురద ఉంది చూడండి. వర్షం పడితే కింద టార్పాలిన్లు వేసుకున్నారు, మీద టార్పాలిన్లు వేసుకున్నారు రైతులు. పొద్దున వస్తేనేమో ఎండకి ఎండేసుకుంటారు పాపం. సాయంత్రం కాగానే వర్షం పడుతున్నది, టార్పాలిన్లు ఎగిరిపోతున్నాయి, మళ్ళా తడుస్తున్నది, మళ్ళా పొద్దున ఎండ పెడతారు, మళ్ళా సాయంత్రం మళ్ళా వర్షం పడుతుంది. రైతుల గోస ఇది. ఇది ఎక్కడికి తీసుకురావాలంటే ఈ వడ్లు కోతలు కోస్తున్నది పొలంలోకి వెళ్ళి కోతలు కోసిన గంట సేపట్లో పోవాలి. కొనేటోడు వచ్చి, అది కొనేటోడు సర్కారు కానీ ప్రైవేటోడు కానీ, అటువంటి నూతన వ్యవసాయ చట్టాలు మోడీ తెస్తే ఈ దరిద్రపు కోట్ల కాంగ్రెస్ పార్టీ, ఈ రాహుల్ గాంధీ అనే విధవ అక్కడ పంజాబ్ వాళ్ళతో కొందరు కలిసి దిక్కుమాల ధర్నాలు చేసి ఒక మంచి వ్యవసాయ విధానం దేశంలో రాకుండా నానా రచ చేసిండ్రు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వంలోకి వస్తే ఈ గతి నుంచి రైతులని కాపాడే బాధ్యత నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ సర్కార్ అవుతుంది. ఇదే ఆ పరిస్థితి. ఏ సౌలతులే రోడ్ల మీద ఏడబడితే ఆడ పాపం రైతులు ఆరేసుకుంటున్నారు, పొద్దున ఎండబోస్తున్నారు, సాయంత్రము మళ్ళీ 4 పనులు కప్పుతున్నారు, మళ్ళీ పొద్దున ఎండబోయాలి, రోజు సాయంత్రం వర్షం పడాలి. ఇది కోతలు కోసి ఎన్ని రోజులు అయిందన్న? 15 రోజులు అవుతున్నది. 2 కిలోల కడత తీస్తే గానీ రెండు ఎంతకి సంచిక లోడ్ తీసుకున్నామని ఇప్పుడు రైతుల దగ్గర ఆపేసింది. ఇంకా 2 కిలోలు తక్కనే. 40 కిలోల బ్యాగ్కి 2 కిలోలు క్వింటాలకు కాదు, 40 కిలోలకి అంటే 5 కిలోలు. 5 కిలోలు సో ఇది పరిస్థితి. మనోడు చిన్నపిల్లగాడు ఇంకా కాంగ్రెస్ ని ఇంకా కాపాడుతానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసి రైతులు నాకు చెప్పింది సంచికి 2 కిలోలు, అంటే క్వింటాల్కి 5 కిలోలు దించుకుంటలేరు. 5 కిలోలు రైతు ఒప్పుకుంటలేడు, వాళ్ళు దించుకుంటలేరు. వర్షాలు ఆగుతలేవు. పొద్దున ఎండబెట్టాలి, సాయంత్రం దడవాలి, పొద్దున ఎండబెట్టాలి, సాయంత్రం దడవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సంచులు లింపిన తర్వాత ఉన్నాయి కదా, అరే ఇప్పుడు రాంగ రోడ్ పంట చూస్తుంటే రైతు రోజు తిరుగుతున్నా రోడ్ పంట రోజు కోసనే. ఇది నరేంద్ర మోడీ ఒక మంచి మనసుతోటి రైతుల కోసం విధానాలు మారుద్దాం, వ్యవసాయ విధానం మారుద్దాం అంటే దాన్ని నానా రాజకీయాలు చేసిరండి కాంగ్రెస్ వాళ్ళు. ఫైనల్ గా ఎట్లుండాలంటే రైతు బతుకు ఇట్లా కోతలు కోసిన గంట సేపట్లో వెళ్ళిపోవాలా పంట.
అదే విధానం అంటారు. ఇదేందండి ఈ పంట పండించిన దానికంటే ఎక్కువ కష్టపడుతున్నారు కోతలైనాక. ఏమైతుందంటే అన్న బండి కూడా వాడిపోయింది. తడిసిన బ్యాగులు చూడడం, తడిసిన బ్యాగులు చూడడం నీకు కూడా ఎట్లా వస్తారు రైతు పరిస్థితి ఈ 2024 సంవత్సరంలో ఈ గతి ఉన్నదంటే ముందుగాల ఇది కొనుగోలు కేంద్రం. అంతేనా? కొనుగోలు అయితే లేదు. 15 రోజులైంది కోతలు అయిపోయి. 2 కిలోలు సంచికి తరుగు తీస్తే గానీ రైస్ మిల్లర్లు దించుకుంటలేరు. అంటే 5% తరుగు తీసుడు. 15 రోజులు అయితే రోజు వర్షం పడుతుంది. రైతు గోస ఏమన్నదంటే పొద్దునంతా ఆరేసుకుంటున్నాడు, సాయంత్రం 4-5 కాగానే మళ్ళీ మొగులు అవుతున్నది, వర్షం పడుతున్నది, మళ్ళీ కుప్పేస్తున్నాడు, మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ ఆరేయాల, మళ్ళీ సాయంత్రం అదే పని. ఇది పొలము పండించేదానికంటే ఎక్కువ కష్టం కోతలైనాక అవుతున్నది. మీరు అందరికి గుర్తుంటే నూతన వ్యవసాయ విధానంలో చట్టాలల్లో ఇట్లా కొనుగోలు ఎప్పుడు చేస్తారంటే ఇట్లా కోతలు అవుతుంటే కొనుగోలు అయిపోతూ ఉండాలి. అటువంటి విధానాలు తీసుకొస్తే నరేంద్ర మోడీ ఈ దరిద్ర కొట్టు కాంగ్రెస్ వాళ్ళు రాజకీయాలు చేసి పనికిమాల రాజకీయాలు చేసి రాస్తారోకోలు చేసుకుంటా ఒక మంచి వ్యవసాయాన్ని బాగుపడనీయకుండా రైతులను బాగుపడనీయకుండా చేసింది. రైతుల ఉసురు పోసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 500 ఇస్తలేరు, ఆ 2 లక్షలు ఇది రుణమాఫీ చేస్తలేరు, రైతు బంధు పెంచుతలేరు. అది కాకుండా మళ్ళీ తరుగు తగ్గిస్తలేరు. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నదో గదే పరిస్థితి ఉన్నది. ఇవాళ సంచులు లేవంటారు, సుత్తులు లేవంటారు. ఇవాళ కొనుగోలు అయితే లేదు, ధాన్యం తడిసిపోతున్నది, తడిసిన ధాన్యం కొనడు. జనవరి ఫిబ్రవరిలో కూడా అకాల వర్షాలు పడితే 7 వరకు రూపాయి ఇవ్వలేదు. మీరే చూస్తున్నారు ఎట్లా ఎట్లా వేసిన టార్పాలీలు కూడా ఎగిరిపోతున్నాయి. మొత్తం రైతుల ఉసురు పోసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా మంచి పని చేస్తా అంటే నరేంద్ర మోడీ ఆయన మంచి పని చేస్తా అంటే అది కూడా చేయనియరు. నేను అందరికి చెప్తా ఉన్నా మీడియా, ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రానియండి తెలంగాణలో, ఒక్కటే టర్ము ఈ గోస మొత్తం చుట్టి ఉంటది. ఒక్క రైతుకు కూడా ఇటువంటి గోస కానియకుండా ఉంటుంది. ఒక్క టర్మ్ చాలు మాకు. మొత్తం కమిషన్లు 1000 కోట్ల కొనుగోలు చేస్తా ఉన్నది ఎఫ్సిఐ కేంద్రం. మొత్తం కేంద్రం ప్రతి దానా కేంద్రం కొనుగోలు చేస్తుంది. ఈ కొనుగోలు కొని ఎఫ్సిఐకి అప్పచెప్పినందుకు ప్రతి దానాకి కమిషన్ ఇస్తున్నది. ఆ కమిషన్ పైసలు ఈ కాంగ్రెస్ గాని ఆ కేసీఆర్ గాని కరప్షన్ చేసి మింగుడు తప్ప కొనుగోలు కేంద్రాలు డెవలప్ చేద్దాము, సౌలతులు మార్కెట్ యార్డ్లలో డెవలప్ చేద్దాము అన్న చిత్తశుద్ధి లేదు. అవినీతి మీద ఉన్న ధ్యాస రైతు మీద లేదు ఈ పార్టీలకి. ఒక్కసారి బీజేపీ తెలంగాణలో వస్తే ఈ మొత్తం గోస నుంచి విముక్తి వస్తుంది రైతులకి. రేవంత్ రెడ్డి ఈరోజు మీరు డైవర్ట్ చేయకుండా ఇదే న్యూస్ పెట్టండి. థ్యాంక్ యూ. ఏమడుగున్నాడు ఎందుకు వచ్చిండు ఆయన నామినేషన్ నాకు ఎవరు చెప్పిండ్రు, అరవింద్ ఇట్లా ఇట్లా అరవింద్ రైతులతోటి నామినేషన్ వేస్తే జీవన్ రెడ్డి గారు తుర్కులతో నామినేషన్ వేసి కింద ఒక 1000 ఎకరాలు దీని మీద సుమారు 7 గ్రామాలు మొత్తం పోయింది. మొత్తం మస్తు రాళ్ళు కూడా ధాన్యం కూడా కింద రాలిపోయినాయి. 800 ఎకరాల తొన్నకూరు మారంపల్లి